The 30th CII Partnership Summit is being held in which city? 30వ CII భాగస్వామ్య సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ బెంగళూరు. మనకి సమ్మిట్ వచ్చేసి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో. సో అసలు ఈ CII అంటే ఏంటి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇదొక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఇదొక సమ్మిట్. ఈ సమ్మిట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మనకి అంటే 1995లోనే స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఈ సమ్మిట్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు ఈ సమ్మిట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. మరి ఈ సమ్మిట్స్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే CII, DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇది ఏపీలో జరుగుతుంది కాబట్టి ఏపీ గవర్నమెంట్. వీళ్ళందరూ కలిసి ఈ సమ్మిట్ని ఆర్గనైజ్ చేస్తారు. సో మనకి ఇది ఏపీలో జరుగుతుంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఈ సమ్మిట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ గ్లోబల్ లీడర్స్, ఇండియన్ లీడర్స్ అందరూ కూడా వస్తారు, అందరూ డిస్కస్ చేసుకుంటారు, లైక్ వాళ్ళ ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు, పార్ట్నర్షిప్స్ ఎలా చేసుకోవాలి, MOUs చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారు అనమాట ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సమ్మిట్లో. సో ఇప్పుడు ఇది ఏపీలో జరుగుతుంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలి అది ఏపీ గవర్నమెంట్కి అని అనుకుంటుంది అంటే $0.5 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం చూస్తుంది. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ త్రో ఏవైతే సెక్టార్స్లో అది డెవలప్మెంట్ చేయాలనుకుంటుందో దాని ద్వారా 50 లక్షల జాబ్స్ని కూడా క్రియేట్ చేయడానికి చూస్తుంది అనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అండ్ మల్టిపుల్ సెక్టార్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఏ సెక్టార్స్లో ఇది ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, లైక్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది అంటే డిఫెన్స్, స్పేస్, లైక్ మన సెమీ కండక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, IT, టూరిజం. సో ఇలాంటి సెక్టార్స్లో ఏపీ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తుందన్నమాట. సో ఆల్రెడీ రిలయన్స్ ఇండస్ట్రీసే కావచ్చు, బ్రూక్ఫీల్డ్, ఛాంపియన్స్ గ్రూప్ అండ్ గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ ఇట్లాంటి కొన్ని ఇండస్ట్రీస్ పెద్ద పెద్దవన్నీ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్తో MOUs చేసుకున్నాయి ఈ సమ్మిట్లో భాగంగా.